ముందుగా ఈ సన్మాన పత్రాన్ని బిమ్ గారు రాశారు, ప్రత్యేకంగా రాయడం జరిగింది. యువకళావాహిని సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు ఫౌండేషన్, ప్రముఖ సినీ నటులు, నిర్మాత, వ్యాపారవేత్త శ్రీ మాగుంట మురళీమోహన్ గారి అర్ధ శతాబ్ది చలనచిత్ర యాత్రని అభినందిస్తూ సమర్పిస్తున్న ప్రశంసాపత్రం. వీరు ఆస్తిలో రాజబాబు. అసలు ఆ పేరు పెట్టుకున్నందుకే మహారాజు అయ్యారేమో. అయినా ఇంకో కథ కూడా ఉంది. వీరి భార్య పేరు విజయలక్ష్మి, అంటే సిరిపతి. మరో విశేషం, రాజబాబు గారి తల్లిగారి పేరు వసుమతీదేవి. అంచేత భూపుత్రుడిగా కూడా ప్రసిద్ధుడయ్యారు ఆయన. మురళీమోహన్ గారు స్థితిపరులే కాదు, స్థితప్రజ్ఞులు కూడా. తాను అడుగుపెట్టిన 3 రంగాల్లోనూ కూడా గణనీయత సాధించినా ఎక్కడా అహంకరించలేదు. రాజకీయ రంగంలో ప్రవేశించిన రాజకీయాలు చేయలేదు. ఇప్పుడు యువకళావాహిని చేస్తున్న ఈ సత్కారం పొందుతున్నది 82 ఏళ్ల లక్ష్మీనాథుడికి కాదు, 50 ఏళ్ల సరస్వతీ పుత్రుడికి. చలనచిత్ర కళా సరస్వతికి ఆయనని మురళీమోహన సమ్మోహనంగా 100 వర్షాలు దాటి వర్ధిల్లమని ఆశీర్వదిస్తున్నందుకు అభినందిస్తున్న శుభ తరుణం ఇది. చాటపరువులో పుట్టి తండ్రి మాధవరావు గారి ఆనతి మీద ఇంజనీరింగ్ చదివేసి రేడియో షాపు పెట్టుకున్నప్పుడు సరస్వతి భర్తను ఒప్పించి అతని నొసటి రాతను తిరగరాయమంది. ఏ కళ్ళనున్నాడో ఏ తలనున్నాడో విధాత సంతకం పెట్టేశాడు. కథ మారింది. కథానాయకుడు లేదా కథానావికుడు, కథావాహికుడు అయ్యారు. మురళీమోహన్ గారు ధరించిన పాత్ర ఏదైనా ప్రధాన పాత్ర అయింది. 1973లో జగమేమాయ చిత్రరంగంలో ప్రవేశించిన ఆయన నటించిన సినిమాలు ప్రస్తుతానికి 350 చిత్రాలు పూర్తి చేసుకున్నారు. ప్రసిద్ధ తెలుగు దర్శకులందరూ ఆయన అభినయించిన వారే, ఆదేశించిన వారే. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారు, కళా తపస్వి కె విశ్వనాథ్ గారు, చిత్రబ్రహ్మ పద్మశ్రీ బాపు గారు, ఇలాంటి ప్రముఖ దర్శకులు ఎందరో వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. సినీ రంగానికి ఎంతో సేవ చేశారు. అది చిత్ర సరస్వతి ఆదేశం, ఆశీర్వాదం. జైబేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ ద్వారా 25 సినిమాలు నిర్మించారు. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి విశేష సేవలు చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాకి గౌరవ అధ్యక్షులుగా కూడా తోడ్పడ్డారు. చేసినవి ఎక్కువే కావచ్చు, చేయాల్సినవి ఇంకా ఉన్నాయి. తల పండిందని భావించద్దు, కళ ఇంకా పండించవచ్చు అని గుర్తు చేస్తూ యువకళావాహిని సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు గారి తరఫున మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. రవీంద్ర భారతి 29/1/2023. ఇప్పుడు సత్కార కార్యక్రమం. ముందుగా శాల్వాతో సత్కరించవలసిందిగా శ్రీ వైవిఎస్ చౌదరి గారిని. సమేంద్రో మేధయా స్ప్నోతు అమృతస్య దేవధారణో భూయాసం. సభకి నమస్కారం. చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి అవకాశం నాకు వస్తుందని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. 50 సంవత్సరాలు నేను ఇండస్ట్రీకి వచ్చి అవుతుందని కానీ, 50 సంవత్సరాలు ఇక్కడ నిలబడగలుగుతాను కానీ ఏ రోజున అనుకోలేదు. కానీ అది నిజమయ్యి ఇవాళ యువకళావాహిని వారి ద్వారా సారిపల్లి కొండలరావు గారి ఆధ్వర్యంలో ఇంతమంది మహనీయులందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరగటం చాలా చాలా ఆనందంగా ఉంది.
ఇవాళ వైకే నాగేశ్వరరావు గారు కనుక బతుకుంటే చాలా చాలా బాగుండేదని అనుకున్నాను. చాలా చక్కగా అభిమానించేవారు ఆయన. మంచి కార్యక్రమాలు చేద్దామండి అనేవారు. అలాగే కొండలరావు గారు కూడా, నాగేశ్వరరావు గారి ఫంక్షన్ ఏ ఫంక్షన్ జరిగినా కొండలరావు గారు లేకుండా ఏ ఒక్క ఫంక్షన్ కూడా దేశ విదేశాల్లో కూడా జరుగుండేది కాదు. ఆయన చాలా సందర్భాల్లో అన్నారు, అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత మళ్ళీ మా హీరో మీరేనండి అని చెప్పి, మీ కార్యక్రమం నేనే ముందు చేయాలండి అనేవారు. ఇది 50 సంవత్సరాల గోల్డెన్ జూబిలీలో ఫస్ట్ కార్యక్రమం ఇదే. ఇది మీ చేతులుగా జరగటం, యువకాళ వాహిని ద్వారా జరగటం నాకు చాలా చాలా సంతోషంగా ఉన్నాయి. అలాగే శారద గారు, ఆకునూరు శారద గారు, అమెరికా గానకోకిలు అన్నారు కానీ ఆవిడ పుట్టింది మన తెలుగు రాష్ట్రాల్లోనే. ఆ గానకోకిలు పుట్టింది ఇక్కడే, గానకోకిలుగా మారింది ఇక్కడే. అక్కడికి వెళ్ళినా మరి అక్కడ కూడా పాటలు పాడుతూ ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహణలో ఆవిడ ముఖ్య పాత్ర తీసుకున్నారు. ఇవాళ అక్కడ కూర్చొని పాటలు వింటుంటే నా పాటలు నేనే మర్చిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఓహో ఇది కూడా నా పాటే కదా, ఇది కూడా నా పాటే కదా అని వాటిలన్నింటినీ కూడా గుర్తు చేస్తూ, మరి వాద్య కళాకారులకు కానీ గాయకులకు కానీ అందరికీ కూడా ఇవాళ రోజున వాళ్ళకి ఎవరికి ఈ పాటలు గుర్తు కూడా ఉండి ఉండవు. మరి వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేసి రిహార్సల్ చేసి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేసినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే వైవిఎస్ చౌదరి గారు, మన అందరి అభిమాన నటుడు ఎన్టీ రామారావు గారికి దత్తపుత్రుడు అని గర్వంగా చెప్పచ్చు. అంత అద్భుతమైనటువంటి అభిమాని అయిన. అలాగే మా రేలంగి నరసింహారావు గారు, మేమందరం కూడా దాసరి నారాయణరావు గారి ఇన్స్టిట్యూట్లో మేమందరం కూడా విద్యార్థులు మేము. అలాంటిది నారాయణరావు గారు ఏ కార్యక్రమం ప్రారంభించినా కూడా దానికి కావలసిన ముందు పెన్ను పేపర్ పుచ్చుకొని ఎవరు ఏ డ్యూటీ చేయాలి, ఎవరు ఏం చేయాలి, ఏ క్షణంలో ఏం జరగాలేదు అనేది మొత్తం రేలంగి నరసింహారావు గారే మాకు ఇచ్చేవారు. అలాగే ఏ కార్యక్రమం జరిగినా వేదిక మీద కానీ ఆ కార్యక్రమంలో కానీ ముఖ్య పాత్ర దాసరి నారాయణరావు గారు నాకు ఇచ్చేవారు. మేమందరం సమక్షంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం. మన అభిమాన నాయకుడు ఎన్టీ రామారావు గారికి షష్ఠపూర్తి మహోత్సవం చేసింది కూడా దాసరి గారి ఆధ్వర్యంలో విజయవాడ స్టేజ్ మీద మేము చేయగలిగాం. అలా ఎన్నో కార్యక్రమాలు చేశాం. అలాగే మా ఎస్వి రామారావు గారు, మేమందరం క్లాస్మేట్స్, కృష్ణ గారు, ఈయన, నేను, క్రాంతి కుమార్ గారు, మరి విజయేంద్ర ప్రసాద్ గారు, అలాగే కిలారి ముఖర్జీ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో మేము కాలేజీలో జరిగినప్పుడు రాముడు మంచిపాలులాగా ముందు సీట్లో కూర్చునేవాళ్ళమే తప్ప యాక్టివిటీస్ మాకే ఉండేవి కాదు. ఆ రోజుల్లోనే రామారావు గారు బ్రహ్మాండంగా స్టేజ్ దున్నేసి నాటకాలు ఎన్ని అద్భుతమైన క్యారెక్టర్లు చేశారో ఆయన. అలాంటి మహనీయుడు డైరెక్టరు ఆయన, నటుడు కూడా ఆయన. వారు ఉంటాం ఇక్కడ. అలాగే మహమ్మద్ రఫీ గారు చాలా చక్కగా మాట్లాడతారు ఆయన. ఎన్టీ రామారావు గారికి ఉన్న మంచి ముక్కు లాంటి ముక్కు ఉంది మీకు కూడా. మీరు ఉన్నందుకు కూడా చాలా సంతోషం. వాళ్ళ ముఖ్యంగా దుక్కిపాటి మధుసూదనరావు గారు, వారి ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయి. వారి కుమార్తె, అల్లుడు గారు ఇద్దరు కూడా అమెరికా నుంచి రావటం, ఈ కార్యక్రమంలో పాల్గొనటం. అలాగే మరి మా సనిల్లా డాక్టర్ తుమ్మల రంగారావు గారు, నేను ఎప్పుడు పూజ చేసినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మమ్మల్ని చల్లగా చూడాలి, అందరినీ చల్లగా చూడాలి అని కోరుకున్నాం. కాబట్టే కొడుకు లాంటి అల్లుడిని రంగారావు గారిని ఇచ్చారు మాకు. అలాగే కూతురు లాంటి కోడల్ని రూపాదేవిని మాకు ఇచ్చారు. అది దానికి మేము ఎంతో సంతోషపడతాం, ఎంతో ఆనందపడతాం, ఎంతో గర్వంగా కూడా చెప్పుకుంటాం. మేము వారు కూడా వేదిక మెత్తుకుంటాం. అలాగే కాకర్ల సుబ్బారావు గారి అమ్మాయి, అల్లుడు కూడా వచ్చి వెళ్ళారు. వారికి కూడా వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అలాంటి ప్రముఖులందరూ కూడా ఇవాళ వచ్చి ఈ కార్యక్రమాలు చేయటం. మరి అలాగే భారతి గారు, ఆవిడ స్పీచ్ 1-2 సార్లు విన్నాను కానీ ఇవాళ చాలా ఇదిగా ఇక్కడ కూర్చొని విన్నాం. ఇందాక మా చౌదరి గారు చెప్పినట్టుగా ఒక్క ఇంగ్లీష్ వేట కూడా లేకుండా చక్కగా తెలుగులో, అచ్చమైన స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడిన మీకు కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎక్కువసేపు మాట్లాడను. ముఖ్యంగా సినిమా రంగం గురించి మాట్లాడేటప్పుడు నేను చిన్నప్పటి నుంచి కూడా మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనే కోరుకున్నాను తప్ప
ఏ రోజున సినిమాల్లోకి వెళ్ళాలని కానీ, సినిమాల్లో నటించాలని కానీ, సినిమాలు నిర్మించాలని కానీ ఏ రోజున అనుకోలే. కానీ అనుకోకుండా సినిమాల్లో నటించే అవకాశం నాకు కలగజేశారు. దానికి ముఖ్యంగా మా నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు గారు, పివి సుబ్బారావు గారు, అలాగే ఆ చిత్ర దర్శకుడు ఐఎన్ మూర్తి గారు, వారి ముగ్గురిని కూడా నేను మర్చిపోలేను. ఇవాళ రోజున ఈ విధంగా ఇక్కడ కూర్చొని 50 సంవత్సరాల ఈ స్వర్ణోత్సవంలో పాల్గొనే అవకాశం కలగజేసిన నాకు వారు ముగ్గురు కూడా చాలా ముఖ్యం. మరి మొదటి సినిమాలో నాకు అయిన తర్వాత పెద్దగా సినిమాలు రాకపోయినా, తర్వాత నటించిన సినిమా దాసరి గారి దర్శకత్వంలో తిరుపతి అనే సినిమాలో చేసినప్పుడు ఆయన నన్ను దగ్గరగా ఉండి పరిశీలించి, మురళి నిన్ను పెద్ద హీరోని చేస్తానయ్యా, నాది బాధ్యత, నువ్వు ఎంత సిన్సియర్గా చేస్తావో, ఎంత టైంని మెయింటైన్ చేస్తావో చూసిన తర్వాత నాకు చాలా ముచ్చటేసింది అని చెప్పి, ఆ రోజున వారు అన్న మాటని తూచా తప్పకుండా అనేక చిత్రాల్లో దాదాపుగా 35 సినిమాలు దాసరి గారి సినిమాల్లో నేను నటించే అవకాశం నాకు కలగజేశారు. ఇవాళ ఈ స్థితికి రావడానికి ప్రతిరోజు ఆయన్ని నేను తలుచుకుంటాను. దీపం పెట్టే ముందు మన ఆప్తుల్ని, మన పైకి తీసుకొచ్చిన వారిని గుర్తుపెట్టుకోవాలి అంటారు. అలాంటి దాసరి నారాయణరావు గారిని ఎప్పుడు నేను తలుచుకుంటూనే ఉంటాను. అలాంటి మహనీయుడు అయినా. అలా మరి ఎంతోమంది డైరెక్టర్లు, ఎంతోమంది నిర్మాతలు అందరూ కూడా సహకరించబట్టి ఈరోజు నీ స్థానానికి నేను రాగలిగాను తప్ప లేకపోతే వచ్చే అవకాశం ఉండేది కాదు. అలాంటి వారందరికీ కూడా మనసా వాచా కర్మణ వారికి అందరికీ కూడా శుభాభినందనలు తెలియచేస్తూ, మీ దీవెనలు మా మీకు ఎప్పుడూ ఉండాలి. మీరు ఇక్కడ ఉన్నా, భూమిలో ఉన్నా, దివిలో ఉన్నా మీ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మరి ఇలాంటి కార్యక్రమాలు, ఇలా మంచి కార్యక్రమాలు సారపల్లి కొండలరావు గారు మా కళాకారులకు అందరికీ కూడా ఇవాళ ఈ కళా సంస్థలన్నీ బతకగలుగుతున్నాయి అంటే మీలాంటి వాళ్ళు ఉండబట్టే దోబగుతుంది సార్. అలాగే మీరు రంగస్థల నటీనటులకి చాలామందికి ఎన్నో రకాలుగా మీ సహాయాలు చేస్తున్నారు. మరి అది కూడా మా కళాకారులందరి తరఫున కూడా మీకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఆ దేవుడు మీరు మరింత చల్లగా చూడాలని కూడా కోరుకుంటూ, ఇందాక నా పక్కన కూర్చొని మాట్లాడేటప్పుడు ఆయన అడిగారు, మురళీమోహన్ గారు మీరు 1000 మందిని చదివించారన్నారు, మరి భారతదేశంలో విదేశాల్లో కూడా చదువుకునే వాళ్ళు కూడా ఇస్తున్నారంటే, లేదండి మేము భారతదేశం వరకే పరిమితం చేసుకున్నాం, విదేశాల్లో ఉన్న స్టూడెంట్స్కి ఇవ్వలేకపోతున్నామండి అన్నాను. అయినా అలాంటివి వస్తే నాకు చెప్పండి, నేను ఇస్తాను అన్నారు. ఆయన స్పోర్టివ్గా ఆయనంతటికి ఆయన అన్నారు. నిజంగా సంపాదించిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ సంపాదించిన దాన్ని సద్వినియోగం చేయగలిగిన వాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఆ కొద్ది మందిలో సారిపల్లి కొండలరావు గారు కూడా ఒకరు. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి, ఇంకా పెద్ద మనసునిచ్చి, ఈ కళా సంస్థలకు ఆత్మబంధువుగా, కళాకారులకు అందరికీ కూడా దీనజన బాంధవుడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటి అవకాశం ఇచ్చిన భగవంతుడికి మంచి ఆరోగ్యాన్ని, మంచి మనసుని ఇచ్చి 10 మంది మధ్యలో మంచి పేరు తెచ్చుకొని ఆశీర్వదించిన నా తల్లిదండ్రులు, మా నాన్నగారిని, మా అమ్మగారిని కూడా మనస్ఫూర్తిగా తలుచుకుంటున్నాను. మా నాన్నగారు 96 సంవత్సరాలు బతికారు, మా అమ్మగారు 100 సంవత్సరాలు బతికారు. వాళ్ళు నాకు ఇచ్చిన జీన్సే ఇవాళ నేను 82 సంవత్సరాల్లో ఉన్నా 28 లాగా ఉన్నావయ్యా అని అందరూ అంటున్నారండి. దీనికి నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి జీన్స్, వాళ్ళు నాకు నేర్పిన మంచి మాటలు, మంచి తెలివితేటలు, మంచి ప్రవర్తనలు. అందుకని వారికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మరి యువ కళావాహిని వారికి, లంకా సత్యనారాయణ గారికి, లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు క్షమించాలి నన్ను, రండి ఒకసారి దగ్గరగా. ఈ కార్యక్రమం అని చెప్పి ఆయన ఫోన్ చేసిన రోజున ఇంకా యాక్చువల్గా ఇది సంవత్సరంలో ఎంటర్ అయ్యాం, కానీ ఇంకా బిగినింగ్ మేము మేకప్ వేసుకున్న రోజు మార్చిలో అది అవ్వలేదండి. అదంటే కాదండి, సంవత్సరం మొదలు పెట్టిన తర్వాత ఎప్పుడైనా పర్వాలేదండి, మీరు ఒప్పుకోండి సార్, మా యువ కళావాహిని ద్వారా, మా కొండలరావు గారి ద్వారానే మీ మొదటి కార్యక్రమం జరగాలని చెప్పి నన్ను ఒక విధంగా బలవంతంగా ఒప్పించారు. ఇలా హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. మీరందరూ చల్లగా ఉండాలని, మీ ఆశీస్సులు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.